మీకు లెమన్ పెప్పర్ చికెన్ ఇష్టమైతే తప్పకుండా ఈ సలాడ్ మాత్రం ట్రై చేయండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దట్ క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్. రోహిత్ కోసం మనము చికెన్ సలాడ్, లెమన్ చికెన్ సలాడ్ చేస్తున్నాం అనమాట. సో అందుకోసం బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, ఒక 250 గ్రామ్స్, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ కర్డ్, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాజ్ పర్ టేస్ట్, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం గార్లిక్ పౌడర్. అన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 ఫుల్ లెమన్ని స్క్వీజ్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాతకి షాలో ఫ్రై చేసుకోవాలి దీన్ని. తర్వాత ప్యాన్లో ఒక 2 స్లైసెస్ ఆఫ్ బటర్ వేసుకుందాం. మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని షాలో ఫ్రై చేసుకుందాం. నేను కుకింగ్ చేస్తుంటే మధ్యలో రోహిత్ వచ్చి నేను ఎగరేస్తాను చెఫ్స్ చేస్తారు కదా ఇట్లా ఫైర్కి, అట్లా నేను చేస్తాను అంటూ ఇంకా చూడండి ఆ విన్యాసాలు. ఎప్పుడు వంట చేసినా ఇదే మా ఇంట్లో. రోహిత్ చేసే వంటకి మా అగస్త్య బాబుకి కూడా దగ్గు వచ్చేసింది. ఇది మంచిగా లైట్ బ్రౌన్ అంటే ముక్కు ఉడికే వరకు మంచిగా షాలో ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడు తీసేసుకోవాలి. అయిపోయింది, మంచిగా కుక్ అయ్యాయి. ఇప్పుడు డ్రెస్సింగ్ కోసం కర్డ్ ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్, కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్, లెమన్ కొద్దిగా, ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్, ఒక 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్. మా దగ్గర పిజ్జా టాపింగ్స్ చిల్లీ ఫ్లేక్స్ అంటే నేనైతే అదే యూజ్ చేస్తున్నాను. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. మన కర్డ్ డ్రెస్సింగ్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఇందులోకి సలాడ్స్ వేసుకోవాలి. ఒక 1/2 కప్ ఆనియన్స్, ఒక 1/2 కప్ గ్రౌండ్ నట్స్ ఉడకబెట్టినవి, నేనైతే బాయిల్ చేశాను, బాయిల్ చేసినవి వేసుకోండి. ఒక 1/4 కప్ క్యాప్సికమ్, ఒక 1 ఫుల్ కప్ కుకుంబర్. మీ దగ్గర లాటిస్ కానీ క్యాబేజ్ కానీ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇంకేదైనా క్యారెట్, ఇంకా ఏదైనా సలాడ్ యాడ్ చేసుకోవాలనుకుంటే అవి కూడా వేసుకోవచ్చు. ఈ సలాడ్ తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నప్పుడు కొంచెం కర్డ్ మిగిలిందనమాట, అది లైట్గా ఇట్లా డ్రెస్సింగ్లా వేసుకుందాం. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. కింద మనము కర్డ్తో డ్రెస్సింగ్ చేసాం కదా, అది అన్నీ మన చికెన్ పీసెస్కి, కుకుంబర్కి మొత్తం పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ సలాడ్ రెసిపీ డైట్లో ఉన్న వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు ఏదైనా ఒక పూట లంచ్ కానీ డిన్నర్ కానీ అందులో రైస్ స్కిప్ చేసి ఈ సలాడ్ తీసుకోవచ్చు. మీకు ప్రోటీన్ ప్లస్ టేస్ట్ 2 దొరుకుతాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ లెమన్ పెప్పర్ చికెన్ సలాడ్ ఈజ్ ఫైనలీ రెడీ. రోహిత్కి ఇచ్చే ఎలా ఉందో టేస్ట్ చూడమందాము. ఎలా ఉంది బుజ్జి? టేస్ట్ చూడమనిస్తే ఆస్వాదిస్తున్నాడు దాన్ని. మీకోసం వెయిట్ లాస్ జర్నీలో డైట్ కని ప్రిపేర్ చేశాను. ఎలా ఉంది? నైస్, టేస్టీ చికెన్ బాగా కుక్ అయింది. టేస్ట్ ఎలా ఉంది? జనరల్గా అందరూ డైట్ రెసిపీస్ అంటే టేస్ట్ ఉంటుంది అనుకుంటారు కదా, ఎలా ఉందో చెప్పు. చాలా బాగుంది, డైలీ తినొచ్చు. ఈవెన్ నేను కూడా టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. ఓకే, బాయ్, సే బాయ్.